మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలోని ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలు కావటం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలనలోని 1 కాదు 2 కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయి. వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచన్నంగా గురుకులాలు తీరుంది. రేవంత్ రెడ్డి మీ మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనమని, ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. కూడా ఈ రోజు బతుకమ్మ పండుగను అక్కాచెల్లెళ్ళు ఎంతో ఆనందోత్సాహం Next.